శివలాల్ మహారాజ్ యొక్క ఉత్సవాన్ని 15 ఫిబ్రవరి పుట్టినరోజు అయిపోయింది. जय शिवलाल जादव सिंह नायक आज कामारेड्डी जिला केंद्र में मैं शिवलाल उत्सव कर रहे थे केसीआर शिवलाल जयंती स्थानिक एमएलए गंपा गोवर्धन शिवलाल महाराज साथ जी जयंती सेवन एमएलए ऑल इंडिया बंजारा सेवा संघ कामारेड्डी प्रेसिडेंट भी ये कार्यक्रम में हाजिर अपन गोर आजू बाजू तांडे वाले ఏదైతే శివలాల్ మహారాజ్ యొక్క చరిత్ర వారి సేవకులము వారు చేసిన మనకు మత్తు పానీయాల నుంచి కానీ మరి దూరాల పట్టవచ్చు కానీ మరి వారు అనేకమైన బోధకాలు మరి చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ముఖం వేసి అక్కడ యుద్ధం చేసి గెలిచి ఢిల్లీకి పోయి అనేకమైన పోరాటం చేసి ఆవులు మెప్పుడు పోయి మరి మన ఏదైతే గిట్టున్నారో వాళ్ళకు చేతులు పరుస్తూ మరి వారు మన జాతికి సేవ చేయడము చాలా అదృష్టవంతులు. మనము గిదులకు సేవ చేయాలి, మనకు ఒక బాలుడు కావాలని చెప్పి ఉద్దేశంతోనే మన మేడమయ్యాడు చేసిన ఈ అవతార పురుషుడు మన రామరావు మహారాజ్. అదేవిధంగా మన తెలంగాణలో గిరిజనులు 12% ఉన్నారు. మరి మన జాతి కూడా కేసీఆర్ గారు కూడా హైదరాబాద్లో ఒక భవనము కట్టించడం జరిగింది. ఏదైతే ప్రతి కులం చొప్పున భవనాలు కట్టించడం జరిగిందో అదేవిధంగా మనకు కూడా హైదరాబాద్లో చాలా పెద్ద భవనం కట్టించడం జరిగింది. మేమేమడుగుతున్నామంటే కామారెడ్డి మన విప్పు గొప్పగలగా మేము గత 2-3 శివలాల్ జయంతి నుంచి వేడుకలుతాము. ఇదే గిరిజనులకు ఒకే ఒక చోట ఎక్కడో 2 ఎకరాలు ఇచ్చినట్టయితే మేము బిల్లు ఎట్లా అయితే ఈడెత్తున్నాడు మన ఎత్తున్నాడా ఇక్కడ అట్లా పిల్లలు పెద్ద చేస్తే మా పరిస్థితి కూడా ఇదే అవుతుంది సార్. మేము ఒక్కదానే కాదు, మన రెడ్డి సంఘం నుంచి మొదలు పెట్టుకుంటే మన అన్ని మన ఫంక్షనాల ప్రోగ్రాలు చేస్తా ఉన్నాము. ఒకే ఒక జాగల మీ హయాంలోనే శివలాల్ జయంతి మరి అధికారికంగా చేసుకోవడం జరుగుతుంది. చెప్పడంతో ఒకసారి అదేవిధంగా ఈరోజు కూడా మనకు మన విప్పు గారు కూడా మరి తెలంగాణ అసెంబ్లీ బాగా చేస్తారా, మరి కలెక్టర్ బాగా చేస్తారా? 2 ఎకరాల జాగా ఎక్కువ హక్కు మనకు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఇది ఓన్లీ నియోజకవర్గమే సభ సార్, ఇది జిల్లా సభ కాదు. మేము ఓన్లీ నాయకులను పిలిపించాము. బద్యానాయ కావచ్చు, ప్రతాప్ సింగ్ కావచ్చు, మన రామ్ సింగ్ కావచ్చు, మోతిలాల్ కావచ్చు, వేరే నియోజకవర్గం. ఇది ఓన్లీ కామారెడ్డి నియోజకవర్గం కాబట్టి మీ పెద్ద చూపుతోని మాకు 2 ఎకరాల జాగా మాకు 1 కోటి రూపాయలు కేటాయించినట్టయితే మీకు ఇదే తెలంగాణ, ఇదే మన గిరిజనులు మీకు రుణపడి ఉంటారు, మీ సేవా కార్యక్రమం ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ 2 పాదాలకు పోయినా చేసిన ఈసారి కూడా 2 పాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మా జాతి గురించి ఖచ్చితంగా చూపించే మేము ఒక్కదాన్ని ఉంటాము. ఆ సభను చాలా గుడి కట్టుకుంటాము, ప్రోగ్రాం చేసుకుంటాము. మేము వేరే ఉంటాము. వివిధ ప్రాంతాల నుంచి దగ్గర 500 కుటుంబాలు ఇదే మన కామారెడ్డిలో నివసిస్తున్నారు సార్. మీకు 3 టీజులు ఉన్నాయి. ఒకటి 80 వరకు ఒక టీజు ఉంది. ఆడ 150 మంది, అదే అశోక్ 150 మంది, అదే 200 మంది మన మొత్తం పోతున్నాము. ఈ ప్రాంతంలో మన వైస్ చైర్మన్ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఒక 500 కుటుంబాలు ఉన్నారు. ఖచ్చితంగా తండకు 500 చీపీ అయింది కాబట్టి మాకు టెంపుల్ 2 ఎకరాల జాగా 1 కోటి రూపాయలు ఇస్తారని చెప్పేసి మీ
యూ. అన్ని కుటుంబాలు ఇక్కడక్కడ ఉన్నాయి. అన్ని కుటుంబాలు ఒకే జాగాల సమూహంతో ఏర్పడి మాకు ఒక 2 ఎకరాల జాగా ₹1 కోటి జిల్లా కేంద్రం చేస్తే అన్ని కుటుంబాలు ఇప్పుడు కేసీఆర్ సార్కు రుణపడి ఉంటున్నాం. ఇక ముందు కూడా రుణపడి ఉంటాం. ఇప్పుడు సార్ గవర్నర్ సార్ గారి ఆధ్వర్యంలో జరిగితే కూడా సార్ కూడా రుణపడి ఉంటామని బంజారా జాతి తప్పున మీకు అందరికీ తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ జమున వెంకట్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చేసిన చీఫ్ గెస్ట్ మన ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ గొప్పమోహన్ గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బంజారా గారికి, తర్వాత స్టేజ్ పైన ఆశీర్వాదం పెద్దలు, ఎంపీడీసీలు, సర్పంచ్లు, తర్వాత ఏఐపిఎస్ఎస్ అన్ని మండలాల అధ్యక్షులు, సెక్రటరీలకు, తర్వాత వివిధ పార్టీలకు పెద్ద పార్టీలకు సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, తర్వాత యూత్ ఎక్కువగా వచ్చింది. ఈరోజు యూత్ వచ్చింది ఇక్కడ. యూత్ అందరికీ, తర్వాత లంబాడి మహిళలందరికీ అందరికీ నమస్కారాలు. జై సేవాలాల్, జై రామారావు. యాక్చువల్గా आपण సేవాలాల్ జయంతి 2023 సేవాలాల్ జయంతి आपण 15 तारीख ఫిబ్రవరి అసలు యాక్చువల్ సేవాలాల్ महाराज नियोजकमंडळ उदाहरण आपला गवर्नमेंट पूरा जो आपले आता आपला 2 तारीख येणार आहे. महाराज वोट करताय मला वोट ಮಾಡ್ತಾರೆ कदा हे डेट लेदा तो करायला आपण अब ಎಲ್ಲಾಡಿ ಮೇಲೆ ಸ್ವತಃ ಕರೆಕ್ಟ್ ಫೆಬ್ರವರಿ 15 तारीख बाप करना हुए उदाहरण हम किदे होते 2000 माणस आहे म्हणजे लिंगपेठ में ब्रह्मांड में किदे काय बाजूला लागतो सेवाला आपण बर्थडे एक झालं तू बर्थडे झाला आपण बर्थडे करायला पडतो तो मूड आवत ना तो आपण सेम टाइम ने जाऊन करायला लागत अनुकेताने मला बाजार लागत ಈ बर्थडे समावेश पूर्वक करो आपण अब टाइम के टाइम आपण करने हाथ आगा తర్వాత దీనికి आपण టీఆర్ఎస్ గవర్నమెంట్ గుర్తించి ఈ సేవల జయంతిని 5 वर्षांनी करने తర్వాత टीआरएस ప్రభుత్వానికి కృతజ్ఞతలు జరగదు, లోకల్ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు జరగదు. మన आपण గోర से आंग आवड 20-21 संवत्सराचे जो कामाला डाटा करतो ಎಲ್ಲಾಡಿ ಪಾಲಿಸ 10-12 ವರ್ಷ ಬರೋದು ಭೂಮಿ आपण अति जरा अति आपण आरेज युनिट आरेज अति आवड केदार केदार केंद्र विषयाला काय चिंतापडणार काय छेने पण आपण आओ कोई कुर्सी सीट है मुंडे को सपोर्ट करो अगर आपण डॉक्टर कार्यक्रम मत करो वो कतरा ही कतरा से आपने चिंतापडते अलवाट आपण ओरड वाला अगदी अलवाट है कोई मत करो से सेवालाल बाबू वादे साहब लोग दारू मत पियो, चोरी मत करो, सेवालाल बाबू मार डाले हुए जंतु वधा मत करो, से वेस्टेज खाओ. आपने पास कचरा को लड़ाई मारो आपने कतो झाड़ी ना जेल एक रूटर में लागे वो सेवालाल महाराज और शिशु रामराव महाराज अदोर वाटर में आपण झाला चोरी मत करा, दारू मत पिवा, जंतु वधा मत करो. झाड़ी में आपण महाराज पूरा आपण से फिर झाड़ी में रहते थे और एक सेवालाल महाराज गावड़ी चलाते 6000 रुपये गावड़ी चला तो आता आपने सम्मान पर आए वो जगह पर मात्र शिशु अपने पूरे झाड़ी में आपने रोगा तो प्रकृति वजह में पूछ कर लो अपने मंच मार्ग में पूछ जाओ लो मंच बुढ़ाला लेता ओडी ओडी प्रभु कहता है मंच मार्ग में पो तब वो आपने पास निजाम राज ऊपर लड़ाई मारो, ब्रिटिश राज ऊपर लड़ाई मारो. आपने एक अनु मंच मार्ग में कहतो महाराष्ट्र में डिग्री स्थान पर मैं मतलब याव मार्ग में 55 में बरलो और मार्ग में झाला आपने मंत्रिमंडल में झाला हानि अत्र आपण हानि कृषि फीडर में कनेक्ट कामा आपने आपने हेड न भरलो एक मोठे पर में हेड नेता तो कहता मैं विनती करते हो मन जय से नमस्कार करते हो. थैंक यू. जय सेवालाल महाराज, जय रामराव महाराज. थैंक यू. డాక్టర్ సాబ్. ఇప్పుడు ఒక మాచారెడ్డి మినీ గురుకులం ఒక చిన్న డ్యాన్స్ తర్వాత అతిథుల స్పీచెస్ ఉంటాయి. మినీ గురుకులం మాచారెడ్డి వెల్కమ్ అమ్మ. స్టార్ట్ సాంగ్ నడవండి.
సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లావణ్య రేణా చంద్రనాయక్ తన అమూల్యమైన సలహాలు ఇచ్చి ఒక 2 నిమిషాల్లో ముగించవలసిందిగా కోరుచున్నాం, ఎందుకంటే టైం బాగా ఆసన్నమైంది. మనము ఏది చేసినా ఫస్ట్ మన అమ్మవారికి, మన సేవలాల్ మహారాజ్కు, మన రామరావు మహారాజ్కు వాళ్ళకు తలవంది మనము ముందుకు వెళ్ళలేము. కాబట్టి నేను ఒక్కసారి వారి పేర్లు తలుచుకుంటాను, వారిపైన మీరు కూడా తలుచుకుంటే బాగుంటుంది. భలే జగదంబ మాతాకి, సేవలాల్ మహారాజ్కి, तबे श्री रामराव महाराज की। मैं गोरे बातें करूँ छू और पचा एक सारे ने रिक्वेस्ट करे वो तेलुगु में बातें करूँ छू. आता स्टेज पर बैठे जाना से मोटे मन क्या होना और साथ गामे गामे एमपीटीसी होना और साथ गामे गामे सरपंच होना, सोसाइटी चेयरमैन होना, मुझे आज आए थे पत्रिका मित्रों ने और साथों तांडे और नायक होना, मार सोपत सजको, मार भूया होना, मार काका होना, मारी आड़ी होना, मारी बहने होना, सेन मैं मुंडी नवातानी राम राम कर रो छू. आज आपण सेवालाल चरित्र केवढो करतो. आता આપણે ને આપણો પદ્ય નાયક છે હું ઘણો કચે मैं एक જ નાનકા શકું છું. આ સેવાલાલ કરતો आपण ગોરીને માલમ છે નહીં, પણ સેવાલાલને બહાર કાઢો શકો રામરાવ મહારાજ છે. आज रामराव महाराज रे चरित्र आज હું रामराव महाराज ने रहतो आपण काय कोणी गोर सेवालाल कोण जगदंबा कोण करको के सकते थे कोणी. आज होंगे ना बाहर लाता ने अपनो रामराव महाराज गामे गामे ने तांडे तांडे ने जंगले जंगले में फर फरता ने आज रामराव महाराज गोरे ने एक ताटी पर लाया सको सत्कवि संत रामराव महाराज रूच है. और सारो आज तांडे तांडे में गुड़ी बांधी है. आज गुड़ी बांधने को तो रामराव महाराज कारण है. और भी आज रामराव महाराज जाता नहीं सरगु पर है. आज अपना नरगु पर जा और सारे रामराव महाराज ने घने दल से अपन बाहर निकलो के अपने गोरे मसन एक मंडी ना होता विनंती कर रहा छू. सर बातें करे वाले मन क्या घने जगह केरेज काबट्टी मैं एक अपने पेदले ने अपने ఎమ్మెల్యే సారేనే एक मैं వినంతి करने लगे సార్ మేము చెప్పే మాట మరి ఒకటి కొద్దిగా శ్రద్ధగా వినాలని చెప్పేసి బాగా కోరుకుంటున్నా. ఎమ్మెల్యే సార్ గారికి ఒకటే మాకు ఏం లేదు, మేము ఇప్పటికీ ఒక 10-15 సేవాలాల్ జయంతి జరుపుకుంటూ వస్తున్నాము. మీ దగ్గరికి వచ్చి సార్ మా సేవాలాల్ జయంతి జరుపుకోవడానికి కామారెడ్డిలో మాకు జాగా కావాలని చెప్పేసి అడుక్కుంటూనే వస్తున్నాము. కానీ మాకు ఈ ఫంక్షన్ హాల్లే బతుకులైనా కానీ మాకు జాగా దొరకలేదు సార్. మీరు ఖచ్చితంగా ఇలా ఈ స్టేజీ మీద మాకు ఒక ఎకరంన్నరలో జాగా కేటాయిస్తారని చెప్పేసి మా పబ్లిక్ తరఫు నుంచి మీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా సార్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా ఈ స్టేజీ మీద మా పబ్లిక్ అందరి ఆశ నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎంపీటీసీ గారు. ఇప్పుడే కాదు మీరు మొదటి నుంచి నిర్వహణలో భాగస్వాములు అయ్యింది, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతాప్ సింగ్ ఒకటే నిమిషం కానీ 2 నిమిషాల టైం అక్కడే ఉండి మాట్లాడండి. ధన్యవాదాలు. వేదికని అలగిన పెద్దలందరికీ గౌరవనీయులందరికీ వేసేవాళ్ళు చెప్తూ నా తెలుగు మాట గురించి మన పరిచయం
ఈ సేవలాల్ జయంతి ఉత్సవంగా మీరు చేస్తున్న ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు. మా యొక్క చిరకాల కోరిక ఈ ప్రభుత్వం వస్తే రిజర్వేషను 10% ఇస్తామన్నారు. అది మీరు ప్రభుత్వంలో విప్పున్నారు. ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కాబట్టి ఆ 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో మాకు రావాల్సిన హక్కు ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారము ఆ 10% రిజర్వేషన్ని ఈసారి జరగబోయే శాసనసభలో ప్రవేశపెట్టి రిజర్వేషన్ కల్పించాలని మా వినోదం తరఫున మీకు విన్నవిస్తున్నాం సార్. అలాగే మనకి ఈ 8 సంవత్సరాల నుంచి మీరు మా యొక్క డిమాండ్ చెప్తూనే ఉన్నాము. ఫిబ్రవరి 15వ తారీఖు సేవలాల్ జయంతికి అధికారికంగా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా మిత్రుడు మన గణేష్ చెప్పినట్టు ఇక్కడ బంజారా సేవా సంఘం కోసము ఏదైతే భూమిని వాళ్ళు మామూలు డిమాండ్ చేస్తున్నారో దాన్ని కూడా నెరవేర్చాలని కోరుతున్నాను సార్. మరియు ఈ చిన్న సమస్యల్ని మీ పరిధిలో ఉన్నాయి, ప్రభుత్వంలో మీరు ఒక భాగస్వామి కాబట్టి పెద్ద మనసుతో చేయాలని మనవి చేస్తూ చివరిగా ఒకటే నిమిషం అయిపోతుంది, ఒకటే క్షణం ఏంటంటే సార్, ఈ సేవలాల్ జయంతి 15వ తారీఖు ఫిబ్రవరి, ఈరోజు 6వ తారీఖు మార్చి మన్నించాలి. ఇంకొకసారి రాబోయే రోజుల్లో ఇలా జరగకుండా వారం రోజులు మాత్రమే ఉత్సవాలు పెట్టుకోవాలి సార్. ఇది మన యొక్క మనవి సార్. ఇది ప్రతి దగ్గర రాష్ట్రం మొత్తం కూడా మీరు విప్పున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి ఇలా జరగకుండా వారం లోపు క్లోజ్ చేయాలని మనవి చేస్తూ నిర్వాహకులకి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై సేవలాల్. థ్యాంక్ యూ అన్న. సార్ మన కోరిక నెరవేరుస్తానని అయితే అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని అంటే మా టీంలో ఒకతను ఉండిగా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న నా కొడుకు అయితే లస్కర్ నాయక్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. బోలో సేవలాల్ మహారాజ్ కి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అధికార కార్యక్రమంగా మన సేవలాల్ మహారాజ్ జయంతి 283వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు కామారెడ్డి నియోజకవర్గ ప్రభుత్వ ఎమ్మెల్యే గంపగౌరవ అన్నగారికి, అదేవిధంగా మాచారెడ్డి మండల ఎంపీపీ మన సురేష్ అన్న గారికి, మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ మన ముసిపన్న గారికి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బద్యనాయక్ గారికి, మరియు వేదిక పైన ఉన్నటువంటి మహారథులకు, మరియు ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా గోర్ భాయ్, మా కాకి కాక, దాदी దాదా, భాయ్ బహనే సేన రామ్ రామ్ కేతో హలో. సార్ నిజంగా ఒక 4 విషయాలు వినాలి సార్. ఈరోజు కేసీఆర్ సార్ గారు ఈ కార్యక్రమానికి చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మా జాతి యొక్క సంస్కృతిని కానీ. సార్ 2 నిమిషాలు మీరు వినాలా? ఈ కార్యక్రమానికి చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమంలో మా జాతి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మా వేష భాషలకు మర్చిపోకుండా మీకొక సంస్కృతి ఉంది, మీకొక నాయకులను, మీకొక సేవలాల్ మహారాజ్ ఉన్నారు, అతను చెప్పిన మార్గంలో మీరు నడవాలా. కొన్ని ఆచతూచకుండా కొన్ని వేరే విధంగా నడుస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మీ యొక్క జాతి ప్రత్యేకతను మీరు చాటుకోరని చెప్పి సార్. అందుకోసం మా బంజారా జాతి ఈరోజు జల్, జంగల్, జమీన్ మీద ఆధారపడి ఉన్నాం సార్. జల్ అంటే నీరు, జమీన్ అంటే భూమి, జల్ జమన్ జంగీల రూప ఆధారపడి కాబట్టి మేము ఆధారపడి ఉంటున్నాం సార్. ఇప్పటి వరకు మేము గుట్టలు, కొండలు అన్ని దాటేసి ఈ కామారెడ్డి ప్రాంతం దాకా వచ్చాము. ఇటువంటి కార్యక్రమాలు మేము వారం వారంగానే ఒక 15 రోజుల్లో జరుపుకుంటే ఇంకా మా చరిత్ర
ఎక్కువ చెప్పుకుంటాం సార్. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి మేధావులు లాగానే వారు చెప్పిన డిమాండ్ మీరు కూడా ఇస్తారని మనవి చేస్తూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ లస్కర్ నాయక్. మనం అందరినీ ఏకదాటిపై రావాలని కోరుకుంటున్నాం సార్, వేడుకుంటున్నాం కాబట్టి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఒక చిన్న డాన్సర్ అశ్వశ్రీ ప్రియ సుశీత, మన ఎంపీటీసీ వాళ్ళ కూతురు, చరణ్ వాళ్ళ కూతురు. రైట్. What
థ్యాంక్ యూ. వాళ్ళ కోచ్ ఎవరు? వాళ్ళ మమ్మీలే కోచ్లు అన్న వాళ్ళకు. అన్నా బ్రో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిమ్మలగౌడ్ జడ్పీటీసీ తోమగూడ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో అన్నా గౌరవనీయులు బంజారాలో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు మీరందరూ కూడా 55 లక్షల జనాభా ఉంది, 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బాబు ఇది మన ప్రోగ్రాం, ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు. పిల్లలు ఏంటది? 55 లక్షల జనాభా ఉంది, 12 మంది ఎమ్మెల్యేలు, విద్యావంతులైన విద్యార్థులు ఉన్నారు. అలా ₹1 బంజారా జిల్లా కమిటీ నిర్మిద్దాం. దానికి ఎమ్మెల్యే భగవాన్ సహకారం ఉన్నారు, ధైర్యంగా ఉండేది. విద్యార్థులు ఎంఆర్ఓ ఉన్నారు, ఎండిఓ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు. అందరూ కూడా దాతలుగా ముందరికి రావాలి. మన నవ సమాజం బంజారా నిర్మించుకోవాలి. ఇది ఎమ్మెల్యే గారు లేట్ అయినందుకు ఎప్పుడు లేట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర కేంద్ర బంజారాల సెక్రటరీ గారు ఎమ్మెల్యే గారు లేట్ అయినారు అన్నారు కాబట్టి ఎప్పుడు లేట్ కాదు. ఆయన ప్రజల కోసం, సామాన్య జనం కోసం ముందుంటాడు కార్యక్రమాన్ని. కాబట్టి అందరూ నడుచుకోవాలనుకో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ పద్యనాయక్ అన్న తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి బంజారా జాతిని జాగృత అయ్యే విధంగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, ఈ కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు, కార్యక్రమ చైర్మన్ కామారెడ్డి జిల్లా కామారెడ్డి కాన్స్టిట్యూషన్ ఆశాజ్యోతి పెద్దలు ప్రభుత్వ విప్ అన్న గోవర్ధన్ గారికి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అన్న ముజిబుద్దీన్ గారికి, మాచారెడ్డి ఎంపీపీ పెద్దలు గౌరవనీయులు నరసింహరావు అన్న గారి, ఇప్పుడే మీ ముందు మాట్లాడిన పెద్దలు గౌరవనీయులు తిరుమలగౌడ అన్న గారికి జడ్పీటీసీ దోమకుండా, ఈ సభ ప్రోగ్రాం అధ్యక్షులు మన డిటిడబ్ల్యూ పెద్దలు అన్న అంబాజీ గారికి, గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ పెద్దలు అన్న పున్న రాజేశ్వర గారికి, ఎంఆర్ఓ ఏబిఎస్ స్టేట్ సెక్రటరీ మన మోతీ సింగ్ గారికి, చంద్రనాయక్ గారికి, రాష్ట్ర కార్యదర్శి ఏబిఎస్ ప్రతాప్ రాఠోడ్ గారికి, లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మిత్రులు గణేష్ నాయక్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ సోదరిమణి జహన్సీ గారికి, మరియు వేదికను అలంకరించిన 4-5 మండలాల బంజారా ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ గారు, ముఖ్య నాయక్ గారు, నన్నా నాయక్ గారు, శివకుమార్ గారు, రాములు నాయక్ గారు, సెక్రటరీ జిల్లా సెక్రటరీ పెద్దలు అమర్ సింగ్ గారికి, మరియు 5 మండలాల బంజారా సెక్రటరీలు రమేష్ గారికి, గోవింద్ గారికి, హాజీ గారికి, ఇక్కడ భావ్ సింగ్ గారికి, పేరు పేరున మరియు ప్రతి గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, చిన్నలకు పేరు పేరున, ఇప్పుడే మన ముందు ఈ జిల్లాలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి మొట్టమొదటి దీక్ష తీసుకున్న పెద్దలు హరి మహారాజ్ గారికి, డాక్టర్ వెంకటనాయక్ గారికి, ఎన్నో రోజుల నుంచి బంజారాల కోసం కృషి చేస్తున్న సిపిఎం నాయకులు మోతీ రామ్ గారికి, మరియు నాకు 100 మంది పేర్లు ఇక్కడ తెలియదు, పేరు పేరున నా యొక్క జయసేవాలాల్ వేదిక ముందున్న వారికి, వేదిక ముందు ఉన్న వారికి, మీడియా మిత్రులకు, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి
4-5 రోజుల నుంచి కృషి చేస్తున్న మన ప్రవీణ్ నాయక్ గారు, లస్కర్ గారు, సేను నాయక్ గారు, మా అన్న మోతిరామ్ నాయక్ గారు, చంద్రు నాయక్ గారు, పేరు రమేష్ గారు, గ్రామ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్లకు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి 283 సంవత్సరాల నుంచి ఒక బంజారాలకే కాదు ఎంతో మందికి ఆయన చరిత్ర, ఆయన మహత్యం తెలుసు. కానీ ఎక్కడో మూలకున్న సంత్ సేవాలాల్ మహారాజ్ ఇంత పెద్ద యుగ పురుషుడు అని 8 సంవత్సరాల కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇంతమందిలో పండుగ వాతావరణంలో చేసుకోవాలని ఆయన నిర్ణయించడము మా కామారెడ్డి జిల్లా బంజారాల తరఫున మీకు వారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను కలిశాను. నేను ఎన్టీ రామారావు గారితో కలిశాను, చంద్రబాబు నాయుడు గారితో కలిశాను, మా గురువు గారు రామరామారావును తీసుకొని రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిశాను. సెంటర్లో ప్రతిభా తాయి రాష్ట్రపతి గారిని కూడా కలిశాను, సోనియా గాంధీని కలిశాను, రాహుల్ గాంధీని కలిశాను, మన్మోహన్ సింగ్ కలిశాను, ఇదే మోడీని 3 సార్లు కలిశాను. కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి చేయాలి, వారికి స్పెషల్గా ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సెలవు ప్రకటించాలని ఎన్నో మేము అభ్యర్థించాము. కానీ ఏ గవర్నమెంట్ మా జాతిని గుర్తించలే. మా జాతిని ఎందుకు గుర్తించారంటే ఇవాళ మనము ఏదైతే పార్టీ జెండా పట్టుకున్నామో సార్, ఈ జెండా సంత్ సేవాలాల్ మహారాజ్ కనీసం 250 సంవత్సరాల కిందనే పట్టుకున్న జెండా ఈ గులాబీ జెండా. ఆ జెండాను 2001 ఫిబ్రవరి నెలలో, ఏప్రిల్ 27లో పార్టీ స్థాపించిందని ఫిబ్రవరి నెలలో సేవాలాల్ మహారాజ్ జయంతి చేయాలని బంజారా హిల్స్లోని గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంట్లో రాజురావు మహారాజ్ను తీసుకుపోయి కలిసి ఆ రోజు వారితో సమావేశం పెట్టాము. ఆ జెండా పట్టడం వల్లనే ఇవాళ దేశంలో 70-80 సంవత్సరాల నుంచి మన కోరిక తెలంగాణను సాధించుకోవాలనే కోరిక ఏదైతే ఉందో ఈ జెండాలో ఉన్న పవరే మనకు తెలంగాణ తెచ్చి పెట్టింది సార్. ఈ జాతి ఇక్కడే కాదు, భారతదేశమే కాదు సార్, ప్రపంచంలో ఉన్న 360 దేశాల్లో కూడా మా జాతి విస్తరించి ఉంది. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా ఎక్కడి వాళ్ళు అక్కడ భాషా భేదాలు ఇప్పటికైనా ఎక్కడ పోయినా మా భాష ఒకటే సార్, బోలీ ఒకటే సార్. నేను గుజరాత్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు, పారిస్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. కానీ భాషలో కొద్దిగా తేడా ఉంటుంది. ఏమని అంటే ఇప్పుడు యూపీలో ఉన్నాము, యూపీలో కొంత హిందీని కలుపుతారు సార్. తమిళనాడులో ఉన్నాము, కొంచెం తమిళ్ కలుస్తుంది. కర్ణాటకలో ఉన్నాము, కన్నడ కలుస్తుంది. తెలంగాణ ఉన్నది, మన యాస కలుస్తుంది. కానీ గోడ్ భాష ఒకటే. మేము మీకు ఒకటే కోరుకుంటున్నాం సార్. ప్రతి సంవత్సరం అయితే మేము సంవత్సరానికి ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చాము. ఇప్పుడు మన గణేష్ నాయక్ గారు, చంద్రు గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా పోయినసారి మీ దృష్టికి తీసుకొచ్చాను సార్. ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము, చిన్న వాళ్ళకు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కనీసం 250 పైన మా పాండలు ఉన్నాయి సార్. కానీ మీ కాన్స్టిట్యూషన్లో కొంత తక్కువ ఉన్నాము. కానీ నిన్ననే చేశాం సార్ జయంతి, మొన్న కనీసం 5,000 మంది జమ అయ్యారు సార్. అక్కడ ఎక్కువ ఉన్నాం కాబట్టి మేము ఒక్కడే కోరుకుంటున్నాము, ఎక్కడ ఉన్నా మనసుకి ఏ రకమైతే ముక్కు అన్నమో జిల్లా కామారెడ్డి కావచ్చు, జూకల నుంచి కూడా మేము ఇంటికి రావాల్సి వస్తుంది సార్. కాబట్టి మేము కామారెడ్డిలో ఎక్కువ లేకుండా ఎకరం భూమి మీ దృష్టికి తీసుకొచ్చాము. ఆ ఫైలు నేను బంజారా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆ ఫైల్ ప్రాసెస్ ఉంది సార్. మధ్యలో కొంత ఆ భూమి మీద స్టే ఉందని ఆపారు, ఆ స్టే కూడా పోయింది. మళ్ళీ నేను 2-3 నెలల నుంచి ఆ ఫైల్ నెంబర్ ఉన్నాను. ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర పోయేటప్పుడు మీ దగ్గర వచ్చి కలుద్దామని అనుకున్నాను. ఇంజిపూర్ శివార్లో 110 సర్వే నెంబర్లో ఆ
భూమి మాకు సర్వేర్ వచ్చి ఏదైతే సర్వేర్ ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా చూపించారు సార్. మీ అసెంబ్లీ కాగానే మీరు వచ్చి చూసి మీ హయాంలో ఒక బంజారా జాతికి కూర్చున్నదందుకు తల పెట్టుకునేందుకు మాకు ఆ ప్లేస్ కేటాయిస్తే ఈ బంజారా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది సార్. ఎందుకంటే బంజారా జాతి ఎవరికైనా మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబడతాము, ప్రాణమైన వదులుకుంటాము. కానీ సిర్ కథాలైతే లేకిన్ సిర్ నై చుకాతే ఈ జాతి సార్ అది. కాబట్టి బాన్స్వాడలో 1000 గజాలు అక్కడ ఇప్పించారు, నిజామాబాద్లో ఇప్పించారు సార్, పిట్లంలో అలంకరించారు, లింగంపేటలో ఇచ్చారు, గాంధారిలో ఎకరం ఇచ్చి మందిరం కట్టారు. 10 రూపాయలతో స్టార్ట్ అయ్యి సార్. జిల్లాలో ఇస్తే అది మీ హాయంలో అయితే బాగుంటుందని నేను ఒక బంజారా ప్రెసిడెంట్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఆశగా పడుతున్నాను. వచ్చేసారి బంజారా ఏదైతే శివలాల్ జయంతి ఉందో అదే ప్లేస్ గా మనం చేసుకోవాలి. దీనికి ఇక్కడ ఉన్న మీరు యువకులు అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739లో సూర్కొండకొప్ప శివమొగ్గ జిల్లాలో జన్మనించి 11 సంవత్సరాలు ఏటా తన తండ్రి గారి నుంచి బాధ్యత తీసుకొని 3755 ఆవులతో వలస పోతూ తిరుగుతూ 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 మన హైదరాబాద్ లో 1767 జనవరిలో వచ్చారు సార్. ఏదైతే ప్రతి భవన్ ఇచ్చాము, అంబేద్కర్ భవన్ ఇచ్చాము సార్, రవీంద్ర భారతి కట్టుకున్నాము, ఎన్నో చేశాము. కానీ మాకు హైదరాబాద్ లో కూడా భవన్ లేకుండే. దాన్ని కూడా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వచ్చి బంజారా హిల్స్ ఏదైతే ఉందో ఆనాడు నిజాము మా గురుగారికి 320 ఎకరాల భూమి ఇచ్చింది. పార్సీ ఉర్దూలో రాసింది చరిత్ర నా దగ్గర ఉంది సార్. నేను కావాలంటే చూపిస్తాను. మనకు ఏదైతే కేసీఆర్ గారు మా మీద గౌరవం నుంచి 1 ఎకరం ఇచ్చి బంజారా భవన్ 10 కోట్ల నుంచి కట్టారు సార్. 70% పని కంప్లీట్ అయిపోయింది. ఈ క్రెడిట్ కూడా మన పార్టీకే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుంది. కాబట్టి తెలియజేసుకుంటూ గురుగారు ఒక బంజారా జాతికే కాదు సార్, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులకు గురువు అయిన గురువు అనే పదము ఈ ప్రపంచంలో చాలా ఉన్నతమైన పదము సార్. ఏదైతే మన భారతదేశం ఉందో ప్రపంచ దేశాలకి గురు స్థానానికి సంపాదించుకున్న మన దేశము, ఏదైతే ధార్మికం ఉండొచ్చు, ఏదైతే మన ఈ పూజా పురస్కారాలు ఉండొచ్చు, ఏదైతే భక్తి మార్గాలు ఉండొచ్చు, మన భారతదేశంలో ఉన్నంత బయట దేశంలో లేదు సార్ గురువు అనే స్థానము. అందుకే ఏదైనా ఏది సాధించాలన్నా మీ కింద మేము పనిచేస్తే మాకు మీరు గురువు సార్. ఏదైతే కృష్ణుడు ఇంత పెద్దగా అయ్యాడే, సాండి పని లేకపోతే కృష్ణుడు అంత పెద్దవాడు అయ్యేవాడు కాదు సార్. ఇవాళ శివాజీ అయ్యాడే, సమస్త రామదాస్ లేకపోతే అయ్యేవాడు కాదు సార్. ఇవాళ వివేకానంద అయ్యాడే, పరమ హంస లేకపోతే అయ్యేవాడు కాదు సార్. మనం చూస్తున్నాం, శాస్త్రాలు చదువుతున్నాము. సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక్కడే మా జాతిలో పుట్టి ఉండకపోతే ఇవాళ మా జాతి గుట్టకో తోటకో ఎక్కడో ఒక్కటి ఉండేది. అమ్మవారిని పూజిస్తూ బంజారా హిల్స్ లో ఉంటూ ఇక్కడ నుంచి తిరుగుతూ 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 ఇవాళ ఏదైతే హర్యానాలో సూర్ఖండ్ ఉంది, సూర్గఢ్ అంటారు దాన్ని కొంతమంది సూరత్ గఢ్ కూడా అంటారు. అక్కడ బ్రిటిష్ వారితో పోరాడి అక్కడ నుంచి డైరెక్ట్ 1808 ఏప్రిల్ 14వ తారీఖు శ్రీరామనవమి నాడు మహారాష్ట్రలోని పౌరాదేవి ముందు రూయిగఢ్లో ఆయన స్వర్గమిశ్రుడై పౌరాగఢ్లో ఆయన అగ్ని సంస్కారాలు అయ్యారు. అదే వంశంలో 196 సంవత్సరాల కింద మన గౌరవ ఏదైతే రామరావు మహారాజ్ బ్రహ్మచారి రామరావు మహారాజ్ గారు పుట్టి మీరు రామరావు మహారాజ్ గారిని చూశారు. ఆయన 11వ సంవత్సరాల ఏట అన్నం మానేసి పాలు నీళ్లతోనే 75 సంవత్సరాలు ఈ భారతదేశంలో తిరిగి ఈ భారతీయుల ఉన్నతి కోసం ఇవాళ స్టేజ్ మీద ఇంత మాట్లాడుతున్నామంటే స్టేజ్ మీద ఇంత మా వాళ్ళు నాయకులు, డాక్టర్లు, టీచర్లు, యాక్టర్లు, రాజకీయ నాయకులు అయ్యామంటే కేవలం రామరావు మహారాజ్ గారి పుణ్యమే తప్ప ఏదైతే ఇప్పుడు మనము ఇక్కడ మీరు జ్యోతి పెట్టారు, ఆ జ్యోతి దీపం కాలుతూ పత్తి కాలిపోతూ ఉంటూ ఏదైతే సుగంధ వాసన మనకిస్తుందో రామరావు మహారాజ్ కూడా అగరబత్తిలాగా తన జీవితాన్ని కాల్చుకుంటూ మాకు సుగంధాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు సార్. సంవత్సరంన్నర అయిపోయింది.
కాబట్టి మేము మీకు ఒకటే కోరుకుంటున్నాము, ఒకటి మెయిన్ మా సమస్య అదే ఉంది. ఒక 2 నిమిషాలు మా భాషలో మాట్లాడి ముగిస్తున్నానా. तमें जयंती आई 8 साल अपने केसीआर सर अपने दिनों देना 2015 में ये जयंती की दे ये जयंती ना मतो 2000 में बापू सेवा भाई फोटो स्वर्गीय चंद्रभान नायक दीवान देवड़ी निजामेती लान अंकोले में रखा देते वो फोटे ना अंकोले में मार्ग लान मेलो चंद्रभान नायक वो में देवल बांधो जेर पच्च अपनो स्वर्गीय ऑल इंडिया बंजारा सेवा संघ प्रेसिडेंट रंजीत नायक वो फोटे मोटो करान सारे देश में ये फोटे ना देमेलो उन्दारे हम तो 2000 साल थी भांगसोनार में 4 से 5 से हजार आदमी थी अन्नदान करते हमारी मदद करते थे पर उन्होंने केसीआर 2015 में तमार भी एक आत्मगौरव में कापाड़ो तमार जाते में हम इज्जत देवो के केर सारो अपने दिनों से हनो ये ना अपन कंटिन्यू करते एक जना अपन घर में न छोड़िया तो अपने नदी कतरा के ऊंचो जाया धर्म रो पूर्ण नाश करिए अपन गवर्नमेंट नाश पूर्ण करिए वन सेवा है के गोज कछा रोड होटल जीवन ना एक बारी काटलू के गोज कछा होटल जीवन ना एक बारी काटलू के गोज कछा ओकड अंडर सार दानी ఏదైతే వసంత ఋతువు మన ఫిబ్రవరి జనవరిలో వసంత ఋతువు వస్తుంది వసంత సంత్ వసంత ఒకటే ఉంటారు సార్ ఏదైతే వసంత వస్తుందో అప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంది సంత్ వస్తే సంస్కృతిలో మార్పు వస్తుంది సంత్ సేవాలాల్ మహారాజ్ వచ్చిందనే ఇవాళ మా కుల మా జాతిలో మార్పు వచ్చింది కాబట్టి తెలియజేసుకుంటూ हमें एक स्टेज से भाई घरे में सेवा भाई फोटो रामराव बापू रो फोटो रखा लो रामराव बापू भी कहीं नंका संत कोई व्यक्तो ये जगह में कई संत है आपको देख रहे जा टीवी में देख रहे जा कभी पेपर में देख रहे जा कई संत कथो टांग बगल करान जेलर में जान कतरा को वेरे जा पर रामराव महाराज अंगारे नहीं करन नगर होता अपने में 4 लोग आए थे अपन जाते ना 4 था एक तो जादव था एक चौहान था एक राठौर था एक पवार था तो ना एक था अपन राठौर सेवा राज जलमेन आयो जादव धर्मयानी जलमेन आए पवार में सांकियानी जलमेन आए चौहान में पुतलायानी जलमेन आए अपने में घने मोटे देव आए तो मतलब एक हमें लारे बना लगा अपनों ने साधिला तम से भरन अपने एमएलए साहब ने गवर्नर अल्लाह हम भरन से साथ दो एक बच्चा कहे कि ये हाथ तो ये हाथ मन के कच्चा गवर्नमेंट अपन वन साथ दिया कई गवर्नमेंट दीते कई मुख्यमंत्री दीते सेम कहीं को क्या हम बड़ा अपने किले कोई छेरी कम से कम ये कामरेड्डी कांस्टिट्यूशन में मन लागत है 10-15 सरपंच 10-20 लोग गवर्नमेंट ग्राम पंचायत 23 आज सरपंच 23 मैच तो ग्राम पंचायती ने तो 23 सरपंच लेनी आज अपने नाते ये मरे नहीं तो कहते हो ये मौका देने देना सेना मारवाड़ी की टाइम ले जा रही मन फोने आ रही घने फोने आ रही मन की जाहिर था मारवाड़ी सेना 6 साल के तो मैं बंद कर देती हूँ थैंक यू अल्लाह నువ్వు చెప్పిన విధంగా సార్ కూడా కనికరిస్తారని బంజారా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజీబన్న మాట్లాడాల్సిందే కోరుతున్నాను. జై తెలంగాణ. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన జిల్లా ట్రైబల్ ఆఫీసర్ అంబాజీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొప్ప గౌరవ గారికి అదేవిధంగా ఈ సభా వేదిక మీద కూర్చున్న అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పటికే సమయం చాలా అయింది. మనకు సేవాలాల్ గారి పుట్టుక అదేవిధంగా మన సోదరులు
ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశంలో నలుమూలల ఏ విధంగా వ్యాప్తి చెందిరో మనకు పెద్దలు సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు అందరూ వక్తలు చెప్పారు. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్పి నేను సమయభావం లేనందువల్ల ముగిస్తాను. ఉద్యోగ అవకాశాలు అన్నారు, వివిధ రకాల స్కూళ్ళలో పిల్లలకు అడ్మిషన్ అన్నారు, అన్నీ అన్నారు. రాజకీయంగా నేను ఒక్కటే చెప్తున్నాను, 2001 నుంచి ఏదైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి కేసీఆర్ గారు తన ఆలోచనలు ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి గ్రామం తిరిగేటప్పుడు ప్రజా సమస్యల్ని వారి ఆలోచన ద్వారా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన కామారెడ్డి జిల్లా అదేవిధంగా ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గము మాచారెడ్డి మండలంలో ప్రతి తాండాను ఒక గ్రామ పంచాయతీగా చేస్తారని మాటిచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క 500 జనాభా కలిగిన తాండాలన్నీ గ్రామ పంచాయతీగా చేయడం వల్ల ఈరోజు ఈ సభలోనే ఈ సభ వేదిక మీద ఎంతో మంది సర్పంచ్లు మనకు కేసీఆర్ గారి దయ వల్ల ఇక్కడ ఉన్నారు. కాబట్టి 22 మంది సర్పంచులు కేసీఆర్ గారి తాండాలకు సర్పంచ్ చేయడం వల్ల మనకు ఈరోజు నాయకులుగా ఎదిగినందుకు కేసీఆర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రవీణన్న ఇప్పటిదాకా మన అమ్మాయిలు చెల్లెలు ఎంతో మంచి ధ్యానం చేసారు. మీరు ఒకటే తప్పు చేసారు, పిల్లలు ఆ సీట్ల వెనుక లేచుకొచ్చి వీళ్ళకు సెల్ఫీ తీస్తున్నారు. దయచేసి నెక్స్ట్ వరకు ఒక అబ్బాయిలతో కూడా ఒక డ్యాన్స్ పెట్టుర్రి, అప్పుడు వాళ్ళ డ్యాన్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఓకేనా, రైట్. కాబట్టి నెక్స్ట్ సేవాల జయంతికి అమ్మాయిలు ఎంతమంది చేస్తారో అబ్బాయిలతో కూడా ఒక 2-3 డ్యాన్సులు పెట్టిస్తే వాళ్ళ భయం పోతుంది, ఫోన్లతో రైట్. కాబట్టి ఈ అవకాశం గురించి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అందరూ మెల్లమెల్లగా లేస్తారు కాబట్టి ముఖ్య అతిథి మాట్లాడాల్సిందిగా ఉన్నది. ధన్యవాదాలు. జై సేవ. థ్యాంక్ యూ అన్న, మీరు చెప్పిన సలహాలు కంపల్సరీ పాటిస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా అలానే చేస్తాం. ఇప్పుడు ఇంకో 10-15 నిమిషాలు మన ప్రోగ్రాంలో క్లోజ్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయదు. ఒక పాట తర్వాత మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ గారు మరియు సురేష్ అన్న గారు మాట్లాడిన తర్వాత మన ప్రోగ్రాంకు క్లోజింగ్. అమ్మాయి డ్యాన్స్ అది పాట తొందర.
మినీ గురుకులం మాచారెడ్డి వీళ్ళు కూడా సోమార్పేట పంజాపల్లి లేదంటే ఎల్లంపేట వాళ్ళ పిల్లలే ఉంటారన్నా. థ్యాంక్ యూ. బుల్లెట్ బండి అంటూ పాటను బాగా ఎంజాయ్ చేశారు. అయిపోతే అమ్మాయి 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 కొంచెం ఒక 5 minutes మన ముఖ్య అతిథులు ఉంటారు. అమ్మాయి కొంచెం రండి. ఒక 5 minutes అయిపోతుంది ప్రోగ్రామ్. సార్ గారు మాట్లాడతారు ఇప్పుడు. కొంచెం ఒక 5 minutes. మనము అనుకున్నట్టుగానే ప్రోగ్రామ్ కూడా దగ్గరలో అయిపోతుంది. ఇప్పుడు మన గెస్ట్ మన ముఖ్య అతిథి అన్నగారు ఉన్నారు, మన సురేష్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడితే అయిపోతుంది ప్రోగ్రామ్. కనుక ఒక్క 10 minutes ప్రోగ్రామ్ అయిపోతుంది. కనుక మీరందరూ నిశ్శబ్దంగా ఉండేసి వినాలని కోరుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాచారెడ్డి మండల ఎంపీపీ అన్నగారు, లోయపల్లి నరసింహన్న సురేష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం సంత్ సేవాలాల్ గారి జన్మదినం కొంచెం లేట్ అయినా మేము జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన పిలువగానే వచ్చిన మన ఎమ్మెల్యే మన నాయకుడు గంపగోవర్ధన్ గారు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మునీర్ గారు, వేదిక మీద టైం అయిపోయింది కాబట్టి వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న మా బంజారా నాయకులకు, ముఖ్యంగా ఇప్పటి వరకు మనందరిని ఆహ్లాదపరిచిన ఈ అమ్మాయిలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇంకా మాట్లాడకుండా నేను మాట్లాడే గురించి 2 మాటలు చెప్తా. మా మండలంలో నేనైతే పూర్తిగా ఇప్పుడు మా గ్రామంలో 7 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఆ గ్రామ పంచాయతీలు అంతా బంజారాలను వాళ్ళ మధ్యన పుట్టి పెరిగి నేను ఈ విధంగా ఉన్నా అంటే ఈ బంజారా సోదరులే నాకు కారణం. 4 సార్లు నేను గెలిపిస్తున్న గెలిస్తే మా దగ్గర సేవాలాల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉంటే 5 సేవాలాల్ మందిరాలను పూర్తి చేసుకున్నాం ఎమ్మెల్యే గారి సహకారంతోని. ఇంకా 3 సేవాలాల్ మందిరాలు రేపో మాపో నెల 2 నెలల్లో పూర్తిగా వస్తున్నాయి. 13 గాను 8 సేవాలాల్ మందిరాలు మనం పూర్తి చేసుకున్నాం. అది కూడా మన ఘనతని అనుకున్నాం. ఇకపోతే నేను ఎక్కువ మాట్లాడకుండా ఇప్పుడు సేవాలాల్ గారు 1739లో పుట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సేవలు, ఆయన మంచి మార్గాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఏ ప్రభుత్వం కూడా సేవాలాల్ జయంతిని గుర్తించలేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి అధికారికంగా ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మనందరం కూడా కేసీఆర్కి రుణపడి ఉండాలని ఈ సభ నుంచి చెప్తూ మీరందరూ మాట్లాడినా మీరందరూ ఒకటే కోరిక కోరుతున్నారు. మీ అందరి తరఫున నేను చెప్తున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు మీ కారులో వస్తున్నప్పుడు చెప్పారు, తప్పక ఆయన అమలు చేస్తారు. తప్పక మీకు బంజారా భవనం, బంజారా జాగా ఇవ్వాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఈ బంజారా జాతి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. మీరు అన్నట్టుగానే మాచారెడ్డి మండల్ దాదాపు 50-60% బంజారాలు ఉన్న మీరు మా బంజారా జాతికి చేసిన సేవకు మీకు ధన్యవాదాలన్నా, ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ గుడ్. అమ్మాయి ఒక లాస్ట్ చివరి డ్యాన్స్ అని కూడా అన్న మాట్లాడకుండా ఒక చివరి డ్యాన్స్ అయిపోయిన తర్వాత మన ముఖ్య అతిథి గారి ప్రసంగం ఉన్నది. ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది. బాబు మీరందరూ కూర్చోండి. 5 నిమిషాలు అయిపోతుంది. ఈ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ మీరు చాలా నిమిషాలు చేసింది. కూర్చోండి.
అరే ఇక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నా, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అమ్మాయిలు మీరు ముందుకు రండి, వెనక పోదు. కొంచెం మీరు వెనక జరిగారు, కొంచెం కొంచెం వెనక జరిగారు. గర్ల్స్ పిల్లలకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇప్పుడు మనము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్, మన కామారెడ్డి నియోజకవర్గ రోల్ మోడల్ అన్నగారు గౌరవశ్రీ దంపగారున్న ప్రభుత్వ విప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఏ అమ్మాయి కూర్చో. అందరు కూడా ఒక్క 5 minutes అయిపోతుంది. అందరు శ్రద్ధగా వినాలి. అసలు మన చీఫ్ గెస్ట్ ఏం చెప్తారని శ్రద్ధగా వినండి ప్లీజ్. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కామారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంబాజీ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మిత్రులు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంకే ముయ్యబుద్దీన్ గారికి, సీనియర్ ఎంపీపీ అధ్యక్షులు సోదరులు లోయపల్లి నరసింహరావు గారికి, జెడ్పీటీసీ సభ్యులు అన్న తిరుమలగౌడ్ గారికి, రామరెడ్డి గారికి, జిల్లా బంజారా సేవా సమితి అధ్యక్షులు పెద్దలు బాధ్యానాయక్ గారికి,
రాష్ట్ర లంబాడ హక్కుల పోరాట సంఘం నాయకులు పెద్దలు ప్రతాప్ సింగ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి పిప్పిరి సుష్మా వెంకట్ గారికి, జిల్లా లైబ్రరీ చైర్మన్ పెద్దలు పున్నా రాజేశ్వర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి గణేష్ నాయక్ గారికి, మోతీరామ్ నాయక్ గారికి, మోతీ సింగ్ గారికి, ఈ కార్యక్రమానికి గత కొన్ని రోజులుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మిత్రులు ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్ గారికి, లష్కర్ నాయక్ సర్పంచ్ గారికి, చంద్రు నాయక్ సర్పంచ్ ఎంపీటీసీ గారికి, ప్రవీణ్ జిల్లా ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, లక్ష్మణ్ నాయక్ సర్పంచ్ గారు షాద్దిపూర్ గారికి, రెడ్డి నాయక్ సర్పంచ్ బట్టుతండ గారికి, రమేష్ నాయక్ మాజీ ఉప సర్పంచ్ గారికి, లక్ష్మణ్ మిత్రులు టీచర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, గౌరవ సర్పంచులకు, గౌరవ జిల్లా బంజారా అదేవిధంగా లంబాడ హక్కుల పోరాట సమితి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామారెడ్డి జిల్లా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బంజారా లంబాడ సోదరులందరికీ, అన్నిటికన్నా ముఖ్యంగా మా చిన్నారులందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు 283వ మహారాజ్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. చాలా పెద్దలు స్పష్టంగా సేవాలాల్ మహారాజ్ తన జీవితాన్ని లంబాడాల కోసం దారపోసినటువంటి యుగ పురుషుడు, మహానుభావుడు. వారు ఆ రోజే అన్ని సంవత్సరాల క్రితమే బంజారాలో పడుతున్నటువంటి బాధలు, కన్నీళ్లు, కష్టాలను బయటకు తీయాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని, చెడు అలవాట్లను తీసేయడం, మద్యపానానికి దూరం ఉండడం, ఇలాంటి అవలక్షణాలన్నీ పారదోలి మంచి లక్ష్యంతో నా జాతి ఉండాలని కోరుకొని తన జీవితాన్ని మన కోసం దారబోసినటువంటి మహనీయులు సంత్ సేవాలాల్ మహారాజ్. వారి నాయకత్వంలోనే మనమందరం మొన్నటి వరకు చూసాం. రామారావు మహారాజు గారికి మన కామారెడ్డి నియోజకవర్గంలో కూడా ఎన్ని టెంపుల్స్లో వారు శంకుస్థాపన చేసి ప్రారంభించి మనకు స్ఫూర్తిని నింపినటువంటి మహనీయులు రామారావు మహారాజు గారు. ఆ స్ఫూర్తితోనే భవిష్యత్తు తరాలకు మన పెద్దలు అందించినటువంటి మార్గదర్శనాన్ని మన భవిష్యత్తు తరాలకు ఇచ్చి మన లంబాడ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఇందాక మిత్రులు చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ పరంగా ఎన్నడూ జయంతి ఉత్సవాలు జరుపుకోలేదు. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో లంబాడాల మహారాజు, మహనీయులు, యోగ పురుషుడు సేవాలాల్ మహారాజ్ చేసినటువంటి, సమాజానికి చేసినటువంటి త్యాగశీలి కాబట్టి ఆ త్యాగమూర్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా భవిష్యత్తు తరాలకు అందించాలని ఇలా ప్రతి సంవత్సరం ఆయన జయంతిని పండుగలా జరుపుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మనం చేస్తుందని మన కేసీఆర్ వల్ల అనే సంగతిని గుర్తు చేస్తాను. మనందరి తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు బంజారా మహాపురుషుడు మన బంజారాస్లో ఇందాక పెద్దలు బంజారాయ్ గారు చెప్పినట్టు
దేశమంతా నలుమూలలు కొండలు కోణలు తిరుగుతూ చివరికి హైదరాబాద్ బంజారా హిల్స్లో వచ్చి అక్కడున్న నైజాంతోని భూమిని సాధించుకొని అక్కడ గుర్తుగా బంజారా హిల్స్ వెళ్తుంది. అదే మన బంజారా నాయకులకు స్ఫూర్తి అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. దాన్ని గుర్తుంచే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంజారా హిల్స్లోనే బంజారా భవన్ నిర్మాణానికి ఎకరం స్థలం ఇచ్చి 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా పూర్తి స్థాయికి దశలో ఉన్నదనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఆ భవనం రేపు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి. మన సంస్కృతి, మన సమాజం పడ్డ కష్టాలను ఆ మ్యూజియం లాగా ఆ భవన్లో పెట్టుకొని మా చిన్నారులకు రేపు భవిష్యత్తు తరాలకు మన లంబాడ సంస్కృతిని చాటే విధంగా ఆ భవనం ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని. ఈరోజు రిజర్వేషన్ల విషయంలో కానీ ప్రభుత్వం గిరి వికాసం అనే కార్యక్రమాన్ని తీసుకొని కోట్ల రూపాయలను బంజారాల యొక్క మేలు కోసం, అభివృద్ధి కోసం, ఆర్థికంగా ఎదగడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరి వికాసం ద్వారా మనకు ఆర్థిక చేయూతనిస్తూ ఎంతో మందికి వ్యవసాయంలో కానీ మిగతా ఆర్థికంగా అందుకోవాలని, వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలని ఎన్నో కార్యక్రమాలు తీసుకొని మన జిల్లాలో కూడా 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పేదలకు, లంబాడ సోదరులకు ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోబోతాము. మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రెసిడెన్షియల్ స్కూల్స్ మన చిన్నారులందరూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలి. మన బిడ్డలు కూడా ఇలా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ముందుకు పోవాలి. మనం ఇందులో తక్కువగాము. ఆ స్ఫూర్తిని ఇక్కడే మన డాక్టర్ జమునా వెంకట్ గారు ఉన్నారు. డాక్టర్గా చదివి ఢిల్లీలో రామచంద్ర నాయక్ అని ఢిల్లీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖల జాయింట్ సెక్రటరీగా పనిచేసినటువంటి బిడ్డ మన వరంగల్ బంజారా బిడ్డ అనే సంగతిని గుర్తు చేస్తారు. గర్వకారణం, కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ స్థాయికి పోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ స్థాయిలో కూడా మన బిడ్డలు చదువుకొని పైకి పోయినారనే సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతోమంది డాక్టర్లు మన గాంధారి నుంచి, రామలక్ష్మణపల్లి నుంచి రామ్ సింగ్ డాక్టర్, ఎంతోమంది పూర్తిగా మన బద్యానాయక్ అనే ఇంట్లోనే డాక్టర్లు ముగ్గురున్నారు. అంటే మన అందరి పిల్లలు, మా పూల్సింగ్ నాయక్ వాళ్ళ కూతురు, మొన్న పెళ్లి చేసుకున్న అల్లుడు కూడా 2 ఎంఎల్ చేసి. అంటే మనం దేంట్లో తక్కువ చెప్పండి? మనకు చదువు రాదా? మనకి ఆర్థికంగా లేకపోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే ఈ రెసిడెన్స్ స్కూల్స్, కాలేజీలను అందిపుచ్చుకొని ఈ సమాజంలో ఉన్నత వర్గాలు ఏ విధంగా ఉన్నారో మనం కూడా భవిష్యత్తులో పోదామని మా అందరికీ, చిన్నారులకు, మా సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కామారెడ్డిలో కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల పెట్టింది మీ అందరికీ తెలుసు. ఇలా సరంపల్లిలో బ్రహ్మాండంగా ఒక ప్రైవేట్ స్కూల్ పూర్తపడితే దాన్ని ఇలా రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీగా లంబాడాల పిల్లల కోసం పెడతా ఉన్నాం. మన జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. అయినా తృప్తి లేదు. భవిష్యత్తులో తప్పకుండా ఇంకా కార్యక్రమాలు తీసుకుపోదాం. సేవల స్ఫూర్తితోని, రామరావు మహారాజ్ స్ఫూర్తితోని, జగదాంబ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా భవిష్యత్తులో మనం అందరి అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా ప్రభుత్వం కేసీఆర్ సహకారంతో పాటు మనం ఈ జిల్లాలో, నా నియోజకవర్గంలో మీ అందరిలో ఒకరుగా ఉంటూ వెళ్ళేలా మీకు సహకరిస్తానని ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. చివరిగా నేను ఒక విషయం చెప్తాను. మన జిల్లా 2016 సంవత్సరంలో కామారెడ్డి జిల్లా ఏర్పడ్డది. అప్పటి నుంచి అందరూ మన పెద్దలందరూ కోరుతా ఉన్నారు. బద్యానాయక్ గారు, మన తహసీల్దార్ మోతీ సింగ్ గారు, మోతీరామ్, మన ఎస్సిడి మోతీరామ్ గారు, ప్రవీణ్ నాయక్, మా బుక్కే నరసింహులు అందరూ చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కోరుతా ఉన్నారు. మాకు ఈ జిల్లా కేంద్రంలో, నా నియోజకవర్గంలో ఒక కామారెడ్డి, మాచారెడ్డిలోనే ఉండొచ్చు, కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గం కానీ, బాన్సువాడ నియోజకవర్గం కానీ, జూట్కోళ్ళు కూడా ఉన్నారు. మాకు జిల్లా కేంద్రం కొత్తగా అయింది కాబట్టి ఇక్కడ మాకు ఒక ఎకరం స్థలం ఇచ్చినట్లయితే బ్రహ్మాండమైనటువంటి బంజారా భవనం నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇందాకే మేము మా జిల్లా ప్రెసిడెంట్
ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మా నరసింహరావు గారు ఒక సలహా ఇచ్చారు. మధ్యాహ్నం కూడా కొంత ఫైల్ మూవ్ చేసిండు. దాన్ని దీనికి మా సురేష్ గారు ఇచ్చినటువంటి ఒక ఆలోచనను మీ పెద్దలతో కూర్చొని ఒక రోజు మీటింగ్ పెట్టుకొని అసెంబ్లీ తర్వాత మాట్లాడుకొని కలెక్టర్ గారి దృష్టికి తెచ్చి తప్పకుండా త్వరలోనే మీ కళ ఫలించే విధంగా జిల్లా కేంద్రంలో మన జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో, పోచారం గారి సహకారంతో, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో తీసుకొని తప్పకుండా వచ్చే విధంగా చెప్పిండు. వచ్చే జయంతి సేవలు మన జయంతి లోపల అక్కడనే నెక్స్ట్ జరుపుకోవాలి జయంతి ఉత్సవాలు అన్నారు. తప్పకుండా ఏర్పాట్లు చేసే విధంగా నేను చెప్తా ఉన్నా. కొన్ని ప్రభుత్వ నిబంధనల వల్ల ఇబ్బందులు అయినాయి. ఏ నిబంధనలు ఉన్నా కొన్ని సడలించుకోవాల్సి వస్తుంది. ఆ సడలింపులు మనమే తీసుకున్నాం. మంచి స్థలం చూసుకొని అలా ఏర్పాటు చేసుకుందామని మీకు మాటిస్తూ మరొక్కసారి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు రేపు భవిష్యత్తులో మనం సేవాలాల్ మహారాజ్, రామారావు మహారాజ్, జగదాంబ తల్లి ఆశీర్వాదంతో ముందుకు సాగుదాం. ఈ సమాజంలో ఉన్నత స్థానాలకి ఎదుగుదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై సేవాలాల్ మహారాజ్, జై రామారావు మహారాజ్, జగదాంబ మాతాకి. సార్ థ్యాంక్ యూ సార్. ఈ బంజారా జాతి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని కోరుకుంటున్నాం సార్. మీ అందరికీ ఒక విషయం చెప్తా. మీకు అందరికీ ఆకలి అవుతుంది, కానీ మా చిన్నారులు ఇప్పుడు మనకు బుల్లెట్ బండి ఇచ్చిండ్రు. మనం అందరం తిని బుల్లెట్ బండి మీద మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముఖ్య అతిథుల వారికి చిన్న సత్కారం బంజారా సేవా సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున సన్మానించేందుగా బంజారా నాయకులు అందరూ అందుబాటులో ఉంది. సన్మానించేందుగా కోరుతున్నాం సార్. అలాగే ముజీబన్న గారికి కూడా సన్మానించాల్సిందిగా బంజారా నాయకులను కోరుతున్నాం. అలాగే మాచారెడ్డి ఎంపీపీ సురేష్ అన్న గారికి కూడా సన్మానించాల్సిందిగా బంజారా నాయకులను కోరుతున్నాం సార్. భోజనాలు అందరికీ ఉంటాయి, అందరికీ ఉన్నది. ఎవరు కూడా కొంచెం ఆలస్యమైనా సరే అమ్మాయిలకు సపరేట్ పెట్టండి బాబు, అమ్మాయిలకు సపరేట్ పెట్టండి. ఆయన భోజనాలు అందరికీ ఉన్నాయి. ఒక 10 నిమిషాలు వెనకాల ముందు అందరికీ దొరుకుతుంది కాబట్టి ఏమి కూడా ఇబ్బంది పడవద్దు, ఎవరు కూడా ఆలమయం కావద్దు. ఎవరు కూడా ఆగమనం లేదు. ఎందుకంటే ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయిన అందరికీ సన్మానాలు ఉంటాయి. ఇప్పుడు విఆర్ఎస్ అందరూ కూడా దగ్గర ఉండేసి భోజనాలు వడ్డించేటట్టు చూడాలని కోరుతున్నాం సార్. విఆర్ఎస్ ఎక్కడున్నా కూడా దగ్గరుండి భోజనాలు అక్కడ దగ్గరుండి కోరుతున్నాం, దగ్గరుండాలని కోరుతున్నాం సార్. అలాగే మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా స్వచ్ఛందంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది మన ప్రోగ్రాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, అన్యంగా భావించద్దు. దగ్గర ఉండేసి భోజనాన్ని చూడాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు ఎంపీటీసీ